హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ యూట్యూబ్లో డబ్బులు రావాలంటే మనం ఏ వీడియోస్ని చేయడం బెటర్? షార్ట్స్ చేస్తే డబ్బులు వస్తాయా? లాంగ్ వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయా? ఏ టార్గెట్ ద్వారా మనం ఫస్ట్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు? ఇది మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్. దీనికి సంబంధించి నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అనేది రెండు ఉంటాయి కాబట్టి యూట్యూబ్ లో ఏది చేయడం బెటర్ అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. అయితే లాంగ్ వీడియోస్ కి రీచ్ అనేది తక్కువ ఉంటుంది, వ్యూస్ రావడానికి కష్టం అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు అంటే అది వైరల్ అవ్వాలి, మీ కంటెంట్ బాగుంటేనే. మీరు ఒక 5 minutes వీడియో పెట్టారు అనుకుంటే అందులో బాగుంటేనే ఒక 3 to 4 minutes వరకు చూడగలుగుతారు వీడియోని మన సబ్స్క్రైబర్స్. ఒకవేళ ఈ వీడియో అనేది బాగాలేదనుకోండి, అలా ఓపెన్ చేస్తారు, ఇలా బ్యాక్ వచ్చేస్తారు. అలా రాగానే మీకు ఈ వీడియో అనేది ఇక వెళ్ళదు, ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉండదు లాంగ్ వీడియోస్. ఇక మనం షార్ట్స్ చూసుకున్నట్టయితే ఇది కేవలం 30 seconds 40 seconds ఈ లెంత్ లోనే చిన్న చిన్న వీడియోస్ కాబట్టి మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి దీది 30-40 seconds కాబట్టి అది ఏ కంటెంట్ అయినా ఎలా ఉన్నా కూడా మ్యాక్సిమం ఈ షార్ట్స్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇవి వైరల్ అవుతాయి కాబట్టి చాలా మంది షార్ట్స్ ని యూజ్ చేసుకుంటారు, యూట్యూబ్ లో షార్ట్స్ పెట్టడానికే ఇష్టపడతారు. ఈ షార్ట్స్ పెట్టిన వాళ్ళు లాంగ్ వీడియోస్ పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. లాంగ్ వీడియోసా అని చెప్పేసి అనుకుంటారు. లాంగ్ వీడియోస్ కి రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు కొన్ని ఛానల్స్ చూసుకున్నట్టయితే వారికి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా షార్ట్స్ చాలా మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి, కానీ లాంగ్ వీడియోస్ కి వచ్చేసరికి 1 lakh కూడా పాపులర్ వీడియో అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ ఛానల్ బేస్ అంతా కూడా షార్ట్స్ మీదనే పుట్టప్ అయింది, షార్ట్స్ మీదనే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, షార్ట్స్ మీదనే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి షార్ట్స్ కి మాత్రమే వాళ్ళకి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది, లాంగ్ వీడియోస్ కి రావు. ఇది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ రెండింటిలో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిలో దేనికి డబ్బులు ఎక్కువ వస్తాయి? ఇది అసలు క్వశ్చన్. దేనికి డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే, మీరు ఫర్ సపోజ్ ఒక లాంగ్ వీడియో 1 lakh కి వెళ్తే మీకు ఇక్కడ డబ్బులు 2000 నుండి ఒక 5000 రూపాయల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లాంగ్ వీడియోకి ఖచ్చితంగా 2 నుండి 5000 రూపాయలు అనేది రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు ఈ షార్ట్ ఒకటి 10 లక్షలకి పోయినా కూడా ఈ అమౌంట్ అనేది రాదు. ఇది 100కి 100% ట్రూ. ఎందుకంటే మనకి ఫస్ట్ ఛానల్ ద్వారా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, మనకు డబ్బులు అనేది వస్తున్నాయి. కాబట్టి నేను ప్రతిదీ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మన ఓల్డ్ వీడియోస్లో నా ఛానల్కి సంబంధించిన కొన్ని వీడియోస్ రెవెన్యూ కూడా లాంగ్ వీడియోస్ది చూపెట్టడం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ 1,00,000 వ్యూస్ వెళ్ళినట్టయితే మనకి 2 నుండి 5,000 రూపాయల వరకు కూడా డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. కానీ అదే షార్ట్స్లో కేవలం ఒక 2 లక్షల వ్యూస్ వచ్చినా కూడా మనకి 100 నుండి 200 రూపాయల వరకే రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే, లాంగ్ వీడియోస్ మీదనే దృష్టి పెట్టండి. తొందరగా సక్సెస్ అవుతాము అని చెప్పేసి షార్ట్స్ కి వస్తారు. షార్ట్స్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు రెవెన్యూ రావట్లేదు అని చెప్పేసి ఛానల్ని ఆపేస్తారు. సో అలాంటి ప్రయత్నం అనేది మీరు చేయకండి. షార్ట్స్ మీద మీరు పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లాంగ్ వీడియోస్ మీద పెట్టినట్టయితే మీకు ఛానల్ సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేసినట్టయితే ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా టైం అనేది షార్ట్స్ తోని పోల్చుకున్నట్టయితే ఎక్కువ టైం అనేది పడుతుంది. అయినప్పటికీ కూడా ఛానల్ సక్సెస్ అయ్యి మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ముందు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది డబ్బుల రూపంలో మీకు కనిపించడం జరుగుతుంది. ఈజీ వేలో వచ్చి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని డబ్బులు రావాలి అంటే ఇందులో వచ్చేటటువంటి అవకాశం లేదు. మీకు షార్ట్స్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు చాలా తక్కువ.
బట్ ఒక ఫేమ్ మాత్రం వస్తుంది, మీకు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు, మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, మీరు ఒక 1,00,000 మందికో 10 లక్షల మందికో తెలుస్తారు. అంతే తప్పితే బయటి ప్రమోషన్స్ ఏమన్నా రావాలి తప్ప యూట్యూబ్ నుండి వచ్చేటటువంటి డబ్బులు మాత్రం మీకు సరిపడా మీరు సాటిస్ఫై అయ్యే అంత డబ్బులు మాత్రం షార్ట్స్ ద్వారా రావు. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యూట్యూబ్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.